రాయి అంత బరువు కాదేమో, ఎంత ఉండాల్సిందో. బాడీ దొరకపోయింటే మిస్సింగే అవుతానిందేమో కదా. రష్మి హత్య ఆమెకి తెలిసిన వాళ్ళు ఏమీ చేసినట్లేదు. ఇప్పటి వరకు ఆలోచించలేదు. మీ అమ్మగారికి ఏమీ తెలియట్లేదు. లక్ష్మి లక్నో ఇంటిని మనం గనుక అమ్మేస్తే ఈ పరిస్థితిలో నీ దగ్గర డబ్బు వస్తుంది, నీకు ఎంతో సహాయపడుతుంది. ఫోన్లో చెప్పగలిగేది అయి ఉంటే నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలవను ప్రద్యుమన్ గారు. ఎలాగో మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేయాల్సిందిగా డీజీపీ గారు ఆర్డర్ చేశారు. ఇలా చూడండి, ఆ అమ్మాయిని నాకు తెలుసు, అందుకని మేము అడుగుతాం ప్రద్యుమన్ గారు, మీరు కేవలం సమాధానం చెప్పండి. ఇన్స్పెక్టర్, మీరు చెప్పిన టైంకి వచ్చేస్తాను. మీకు ఒక రిక్వెస్ట్, మీకేమేం దొరికిందో అదంతా మీడియాలో లీక్ చేయొద్దంట. మీరు ఈ విషయంలో నిశ్చింతంగా ఉండండి దశరథ్ గారు. మాకేం వీడియోని మీడియాకి లీక్ చేయడం సరదా కాదు. మాకు కేవలం రష్మి మర్డర్ గురించి తెలియాలి. మాకేం దొరకలేదో అది పోలీస్కి దొరికింది ప్రద్యుమన్ గారు. ఇందులోంచి తప్పించుకోవడానికి వేరే మార్గం ఉందా? మేము అలా ఇలా చేసేకి ప్రయత్నిస్తాము. ఆ రష్మి చేస్తే మనకేమవుతుంది చెప్పండా? అయితే మీరు మీ అబ్బాయికి చెప్పండా, చాలా మాట్లాడకూడదు అని. సరైన మూర్ఖుడు. ఆ అమ్మాయి అతనికి సరికాదు అంటే అర్థం చేసుకోడు. ఎలా అర్థమయ్యేలా చెప్పాలా ప్రద్యుమన్ గారు, ఏమైనా కానీ. పరితోష్ మిశ్రా, మీకు రష్మి పాండే మర్డర్ గురించి తెలిసే ఉంటుంది. 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుకొని ఉంటారుగా మీరు. ఇంకా ఇప్పుడు మీరు నా దాకా చేరుకున్నారంటే బహుశా ఈ ప్రశ్న అడగడానికి నేను రష్మిని చంపానా లేదా అని. సరే చెప్పండి, చంపారా రష్మిని? ఆమె స్వయంగా చావును ఆహ్వానించిందేమో. మృత్యు పంజరంలో చేరి ఆడుకోవడం అంటే చాలా సరదా ఆమెకి. చెప్పగలరా? అది మేమెలా చెప్పగలం? మరి నీకెలా తెలుసు రష్మి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని? నువ్వు దాన్ని నిజంగా చేసావా? కనిపిస్తుంది మేడం, అది ఎలా క్లయింట్తో డీల్ చేస్తునిందో అంతా బయటే కనిపిస్తునింది. మరి క్లయింట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేపించడానికి ఏమేం పనులు చేస్తానిందో. వికాస్, మీ చిన్నాన్న ఏదో ఒక ప్లాన్ చేసి నీకు మీ అమ్మకు మోసం చేస్తాడు. నీకు నీ చిన్నాన్న తెలుసు, వాళ్ళంతా మంచి మనిషి కాదు. వాళ్ళు నీపై నీ అమ్మపై రష్మి గురించి ఆలోచించారా చెప్పు. కానీ నేనేం చేయొచ్చు సోను? నువ్వు నీ అంకల్ చెప్పే వాళ్ళు నీ లైఫ్లోకి రావద్దని. వాళ్ళకి చెప్పే ఇంకా నువ్వే చూసుకుంటావని. నీపై బాస్ ఓవర్ చేసేకి రష్మి లేదు కదా ఇప్పుడు నువ్వే అన్ని దానికి పరిష్కారం తెచ్చుకోవాలి. మర్డర్ అయిన 29 సంవత్సరాల రష్మి పాండే ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె ఇంత విషయంలో ఇంత జనాలతో ఎలా ఇరుక్కుపోయింది? ప్రతి ఒక్కరితో ఆమెకి ఒక స్టోరీ ఉంది. ప్రతి ఒక్కరికి ఆమెకి అసూయ ఉంది. వీళ్ళు ఎవరు రష్మి నుంచి అంతగా బాధించినవారు? ఎవరు కోపంతో వచ్చి రష్మి పాండేని చంపాలని ఉన్నారు? నాకు ఆ వీడియో చూడాలని ఏం లేదు. నాకు తెలుసు రష్మి మరియు మా నాన్న మధ్య ఏం జరిగిందో. మరి చెప్పు, రష్మి ఏం చేస్తుండేది? ఇంకా నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఏం చేస్తుండేవాడు మీ నాన్న ప్రద్యుమన్ చౌదరి? ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన రైవల్ దశరథ్ లాల్? నేను రష్మి గురించి తెలుసుకోలేదు. అందరిలాగే నన్ను కూడా యూజ్ చేసుకుంది. అది డబ్బు మాత్రమే కావాల్సింది ఆమెకు. రష్మి, నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది నీకోసం. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రిషబ్. నీకు తెలీదు నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓ మై గాడ్ రిషబ్, ఇది డైమండే నీకోసమే. దీనికన్నా పెద్ద సర్ప్రైజ్ ఉంది నా దగ్గర. పెళ్లి చేసుకుంటావా నన్ను? అమ్మా నాన్న, ఇది రష్మి పాండే. నమస్తే. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం పని చేస్తున్నావు రష్మి? నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాను సార్. నేను అక్కడ సేల్స్ మేనేజర్. సక్సెస్ఫుల్ ఎంప్లాయీ కూడా. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నువ్వు రష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అయితే ఈ విషయాన్ని రష్మి వాళ్ళ అమ్మ చెప్పలేదు, వాళ్ళ బాబాయ్ కూడా, లేదా వాళ్ళ ఫ్రెండ్ సుప్రియ కూడా? వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు? రష్మి వాళ్ళమ్మతో తనే చెప్పింది. తను యూజ్ చేసుకుంది ఎందుకంటే నా ఫాదర్ కోసం. కానీ ఆమె ఎందుకు కోరుకుంది మీ నాన్న వరకు చేరుకోవాలని? ఆయనతో ఏం లావాదేవీలు ఉన్నాయి ఆమెకి? ఆమెకు మిశ్రతో వ్యవహారం కావాల్సింది. సంతోషకరమైన కుటుంబం మాది. భార్య ఉంది, పాప, అంతా బాగానే నడుస్తుండేది. నా వల్లే
తప్పు జరిగింది. పరితోష్, ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు. గీత 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 ప్లీజ్ 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 నా మాట విను. నాతో ఉండే లైఫ్ కి రావద్దు పరితోష్. నేను డివోర్స్ కేస్ ఫైల్ చేసింది అయ్యింది. ఇప్పుడు అలిమోని ఇవ్వడానికి తయారుగా ఉండు. ఇప్పటి నుంచి నాకు నీకు ఏ సంబంధం లేదు. అరే జియా పాప, గీత గీత ప్లీజ్ నా మాట విను గీత. సార్, ఆ అమ్మాయి రష్మి మాయలో పడిన ఫలితాన్ని నేను ఈ రోజుకి అనుభవిస్తున్నాను. ఏం తక్కువ చేశాను రష్మికి నేను? నిజమే, 2 జీవితాలను ఒకటే జీవిస్తుంది. చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. నేను 2 జీవితాలను ఒకేసారి జీవించాను. కానీ నాకు తెలీదు అది రష్మి కూడా 2 రూపాలున్నాయని. సరిగా చెప్పారు సార్ మీరు. మేము 2 జీవితాల్ని జీవించాము. అయితే మాకు తెలీదు రష్మికి 2 రూపాలుండాయని. నేను తను మొదటిసారి కలిసినప్పుడు తనకు చిన్న ఏజెన్సీలో ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్. ఆమె పనిచేసే తీరు నచ్చి నేను ఆమెకి క్లయింట్లను కలపడంలో సహాయం చేశా. నా పనిలో నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా. నేను ఆమె మాయలో కేవలం ఇందుకే పడలా, నేను తనకు ఆకర్షితుడిని కావడం. ఇది తీసుకో రష్మి, కేవలం నీకోసమే. ఇప్పుడు నువ్వు దీంతో ఏది కావాలో కొనొచ్చు. కానీ పరితోష్, మీరెందుకు చేస్తున్నారు ఇవన్నీ నా కోసం? ఏం పర్లేదు, ఒకళ్ళు నీకు ఇది ఇష్టం లేకపోతే తీసుకుంటాను. ఐ లవ్ యూ పరితోష్. ఐ లవ్ యూ టూ. నేను రహస్య జీవితం గడుపుతున్నా. నాకు చెడుగా కూడా అనిపిస్తుండేది నేను నా భార్యని మోసం చేస్తున్నానని. ఒకవైపు నేను ఒక మంచి భర్తని, ఇంకా మంచి తండ్రి పాత్ర పోషిస్తున్నా. ఇక రెండో వైపు ఒక ప్రేమికుడు. ఎవరైతే ఒక వ్యక్తి తన కలల జీవితాన్ని పొందినట్టు, కుటుంబాన్ని, ఇంకా ఒక యువతితో ప్రేమ, ఒకేసారి రెండింటి ఆనందం పొందుతున్నా. చాలా వింతగా, ఇంకా చాలా స్వార్థపరుడైన మనిషిలా అనిపించవచ్చు మీకు. కానీ మీరు నన్ను నమ్మండి సార్, నేను చేసిందని చాలా సిగ్గుపడుతున్నా. నాకు ఈ విషయం అసలు తెలీదు రష్మి వల్ల నా జీవితమే నాశనం అయిపోతుందని. నేనైతే ఒక బంగ్లా కొన్నాను తన కోసం. అదే కదా రమేష్ విహారీలు. నేను తన కోసం డబ్బులు లెక్క చేసేవాడిని కాదు. ఈ ఇల్లు నా కోసమా? అంతా నీకోసమే రష్మి. ఈ ఇల్లు నీ పేరు మీద ఉంటుంది. మొత్తం డాక్యుమెంట్స్ రెడీ. నువ్వు కేవలం సంతకాలు పెట్టడమే. నేను తన ప్రేమలో ఎంత మునిగానంటే నాకు అర్థమే కాలేదు నేను నా భార్యని ఇంకా కూతుర్ని మోసం చేస్తున్నానని. ఇంకా అదే మత్తులో నేను రష్మి 2వ రూపాన్ని కూడా గుర్తించలేదు. ఆ ముఖాన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఎవరూ కూడా ఎప్పుడు ఊహించరుకోలేరు. తను మిమ్మల్ని మోసం చేసిందా? కేవలం మోసమా? చాలా చాలా దుర్మార్గమైన ఆట ఆడింది నాతో. రష్మి, నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగాను. ఈ వారం మొత్తం ఎక్కడున్నావు నువ్వు? నేను పెళ్ళాన్నా? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? నాకు తెలుసు నువ్వు ఎవరితో ఉన్నావని, ఇంకా ఎంతమందితో ఉన్నావని. నాకు వాళ్ళందరూ తెలుసు. మరి పరితోష్ వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఆల్రెడీ పెళ్ళైన వాడివని. నేను నీకోసం ఇచ్చినవి అన్నీ కూడా నువ్వు నన్ను మోసం చేయడానికి కాదు. నేను ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు పరితోష్. నేనైతే పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు నీ దగ్గర. ఇప్పుడు వెళ్ళాడు ఎవడు ఇక్కడ నుంచి? అవునా? నా వెనక నువ్వు కాపలా కాస్తున్నావా? ఏ రష్మి, నా ఇంట్లో ఉంటూ నాతోనే వెళ్ళి ఇక్కడ నుంచి. గెట్ అవుట్. నువ్వు మర్చిపోయినట్టున్నావు పరితోష్, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. నీ నుంచి నా పేరు చేసుకుంటావు. లేదంటే ఏంటి? నువ్వు ఎక్స్పోజ్ చేస్తావా నన్ను? ఇప్పటికిప్పుడు నా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇంకా నా జీవితం నుంచి కూడా. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. కామ్ డౌన్ పరితోష్. కేవలం 2 కోట్లు. ఆ తర్వాత నీ లైఫ్లో ఎప్పుడూ రాను. ప్రామిస్. ఇప్పుడు కొట్టు పరితోష్. కొట్టు పరితోష్. ఇది ఏం చేస్తున్నావు నువ్వు? 2 కోట్లు కావాలి. చూడక్కడ. నిన్నక్కడ కెమెరా సెట్ చేశాను. ఏంటి? అవును, ఈ బెడ్లో నువ్వు నాతో ఏమేం చేసావో అన్నీ రికార్డెడ్గా ఉంది. రేప్ కేసులో నిన్ను లోపల తోయించగలను. యూజ్ చేసుకున్నావు పరితోష్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశావు. నన్ను ఫూల్ చేయడానికే నువ్వు ఈ ఇల్లు కూడా నా మీద రాపిచ్చావు. ఈ వీడియోని పోలీస్కి మరియు మీడియాకి ఇస్తాను. తర్వాత చూస్తావు ఎవరిని కొడుతున్నారని. 2 కోట్లు. 2 కోట్లు. లేదంటే నేను ఈ వీడియో వైరల్ చేస్తాను. నీకు ఈ విషయం అర్థం కావట్లేదు పరితోష్. నాకు కావాలంటే నేను ఏమైనా చేయగలనని. రష్మి అన్ని రికార్డ్ చేస్తుంది. అన్ని కూడా ముందు నుంచే ప్లాన్ చేసింది. తను చాలా ప్రమాదకరమైన అమ్మాయి. తను. మరి నువ్వు మంచోడువా? లేదు సార్, నేనే సాధు కాదు, చాలా దుర్మార్గుణ్ణి. కానీ ఈ విషయం నేను తనకి చెప్పలేదు.
నేనేం చేయగలుగుతానని. తను నా నుంచి 2 కోట్లు అడగడానికంటే ముందు నేను మా సంభాషణ అంతా మొబైల్ ఫోన్ రికార్డ్ చేశాను. తను నన్ను కొట్టాలనుకుంది, కానీ అంతకంటే ముందు నేనే తనని కొట్టాను. రష్మి, నువ్వు నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయలేవు. అంటే పరితోష్, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయకూడదంటే నువ్వు నాకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నీకు రేపటి వరకే టైం ఉంది. నువ్వు రేపటిలోగా 2 కోట్లు ఇవ్వలేదంటే ఉల్టా నీ మీద రేప్ కేసు వేస్తాను అండ్ మీడియాకి నేను ఫుటేజ్ ఇస్తాను. ఇది నిజంగా బ్లాక్మెయిల్ రష్మి. నువ్వు ఇది చెయ్యాల్సిందే. నువ్వు నాకు 2 కోట్లు ఇచ్చేయి. ఆ తర్వాత ఎప్పటికీ నేను నీ లైఫ్లోకి రాను. మీరు ఏ ఆధారాల మీద నన్ను అరెస్ట్ చేశారు సార్? ఆ వ్యక్తి నన్ను వాడుకున్నాడు. పెళ్లి పేరు మీద అబద్ధం చెప్పి నాతో రిలేషన్ పెట్టుకున్నాడు. నన్ను మోసం చేశాడు. ఆ పరితోష్ మీద రేప్ కేసు వేయాల్సింది పోయి మీరు నన్ను ఎంక్వైరీకి తీసుకొచ్చారు. నువ్వు బ్లాక్మెయిల్ చేసిన అన్ని కాల్ రికార్డింగ్ పరితోష్తో ఉంది. నీకేమనిపించింది? నీ వీడియో రికార్డింగ్ నుంచి అతను ట్రాప్ చేస్తావా? అయితే అతన్ని ట్రాప్ చేసే పనిలో నువ్వే పడిపోయావు. మీకు ఆటలుగా ఉందా? అతను నాతో తప్పు చేశాడు. నేను పరితోష్ మీద రేప్ కేసు వేయాలనుకుంటున్నాను. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ వినండి సార్, అతను నేను కోర్టు వరకు ఈడ్చుకొని వస్తాను. అతను వీడియో వైరల్ చేస్తాను. అతనికి హెల్ప్ చేసింది కాకుండా నా మీద బలవంతం పెడుతున్నారని మీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను. రష్మి నా జీవితంతో ఎలా ఆడుకుందో దానివల్ల నా జీవితం, కుటుంబం అంతా నాశనమైంది. 7th అక్టోబర్ ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నా, ఒక్కడనే మందు తాగుతూ ఉన్నా. రోజు తాగుతాను నేను ఆఫీస్ నుంచి వచ్చాక. నా మాట నమ్మండి సార్, తను చాలా దుష్టురాలు. నేను ఇంకా చాలా నమ్మకంగా చెప్పగలుగుతాను, తనకంటే ఎవరైతే చాలా దుర్మార్గులు ఉంటారో వాళ్ళు ఇరికించి చంపారు. చాలా తెలివైంది అనుకుంటుంది తను. ఓవర్ కాన్ఫిడెంట్. అదే తను చేసిన చాలా పెద్ద తప్పు. నేను రష్మిని ప్రేమించేవాడిని. తన గురించి తెలిసిన తర్వాత తను డబల్ గేమ్ ఆడింది. ఆమె ఏ సంబంధాన్ని పట్టించుకోలేదు. అందుకే ఆమెతో విడిపోయాను. ఈ విషయం మాకు చాలా తొందరగానే అర్థమవుతుంది. బాధ, కోపంతోనే మర్డర్ చేసే రష్మిని అని. రష్మి హత్యకు ముందు తన మొబైల్లో లాస్ట్ లొకేషన్ విఐపి ఎన్క్లేవ్. అక్కడే మీ ఇల్లు కూడా, ఇంకా మీ నాన్న రైవల్ దశరథ్ లాల్ ఇల్లు కూడా. మా నాన్నతో తనకు శారీరక సంబంధం ఉందని తెలిసినప్పుడు నేను ఆమెను చాలా బాధ పెట్టాలనుకున్నాను. కానీ నాకు అర్థమవలేదు తనకు లైఫ్లో ఏం కావాలని. తన వెంటపడి ఎందుకు జీవితం నాశనం చేసుకున్నాను ఇప్పటికీ అర్థం కావట్లేదు. రష్మి 3 నెలల్లో ఎక్స్టోర్షన్ కేసులో జైలుకెళ్ళింది. ఇటు రిషబ్ని పెళ్లి చేసుకోవాల్సి ఉంది, ఇంకా అటు రిషబ్ తండ్రి ప్రద్యుమన్, ఇంకా అతని రైవల్ దశరథ్ లాల్తో కూడా వేరే ఆటాడింది. దానికి ముందు పరితోష్ మిశ్రాతో అసలు అలా ఎలా వాళ్ళ అమ్మ, తమ్ముడు, బాబాయ్కి ఈ విషయం గురించి ఏం తెలియకుండా? ఇది నమ్మేలా ఉందా? కళ్యాణి, నేను మనోజ్తో మాట్లాడాను. నువ్వు దేనికి దిగులు పడకుండా ఉంటే చాలు. తను మనోజ్నో దినేష్నో ఎవరిని మోసం చేసినా పర్వాలేదు, మనం బయటపడవచ్చు. ఆ పని నేను చూసుకుంటాను. రష్మి పాండే హత్యకి కారణమేంటి? మనుషులను ఇలా హత్య చేయకుండా ఆపవలసి వచ్చాక, లేకపోతే రష్మి చేసే పని పైన ఎవరికైనా మంటుందా? ఎవరు ఆమె విజయ పథంలలో ముళ్ళుల్లా మారేవారు? రష్మి ఒక డేంజరస్ గేమ్ ఆడింది. అసలు ఎవరు రస్తకి రష్మి అడ్డంగా నిలబడింది? నేను మీ మాటని తిరస్కరించను. రష్మి మాకు చాలా తొందర చేసేది. మేము ఎప్పుడు ఈ మాటని దాయపెట్టలేదు. వీరేంద్ర సార్ దగ్గర చాలాసార్లు నేను దీని గురించి చెప్పాను. మ్యామ్, నాకు ఈ విషయం కూడా తెలుసు. ఒకసారి బ్లాక్మెయిల్ కేసు మీద కూడా రష్మి లోపలికి వెళ్ళిందని. నేను దీన్ని పూర్తిగా నమ్ముతాను. రష్మి తన బాడీని ఉపయోగించి మరి క్లయింట్స్తో ఇన్వెస్ట్మెంట్ తెప్పించేది. చాలా పెద్ద పెద్ద క్లయింట్స్. కానీ ఆ క్లయింట్స్ రష్మి కోసం ఓన్లీ క్లయింట్స్ కాదు, ఇంకోటి కూడా ఉండేది. పాయల్, మేము మీ ఆఫీస్ కొలీగ్ ధ్రువ్ దగ్గర మాట్లాడాం. ఎందుకు నేను చెప్పానంటే రష్మిది బాడీ వాటర్ నుంచి పైకి వచ్చిందని, మిస్సింగే ఉంటుండేమో. మీకు ఇలా అనిపించొచ్చు నేను ఇలా మాట్లాడడం వల్ల ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యున్నానని, నేనే తన మర్డర్ని చేపించానని. అయితే నన్ను క్షమించండి. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే అది నిజం కాబట్టి. రష్మిది మర్డర్ ఏదైతే ఉందో తన బాడీతో రాయిని ఎందుకు కట్టారంటే వాళ్ళు అనుకున్నారు లోపల ఉన్న బాడీ పైకి రాకూడదని. రష్మి మర్డర్ ఎవరు చేశారు పాయల్? మ్యామ్, నీకు ఇంతకు ముందే చెప్పాను. నేను ఒప్పుకుంటాను, రష్మిని ఇష్టపడేదాన్ని కాదు, నాకు నచ్చేది కాదు. అయితే దాని అర్థం ఇది కాదు నేను ఇంతకి దిగజారుతానని, తనని చంపుతానని. కానీ రష్మి మర్డర్ చేద్దామని అనుకునేదాన్ని. ఇలాంటి పనులు చేసిన వల్లే దాన్ని చంపేశారేమో. కర్మ మ్యామ్, కర్మ. ఏం జావేద్, ఏమైనా దొరికిందా? ఒక బాబా ఉన్నారు, వాళ్ళని కాళీబాబా అంటారు. తన దగ్గర వెళ్ళేదా రష్మి పాండే? అవును, నేను చాలా అడగలేదు, ఎందుకంటే తెలిసిపోతే పారిపోతాడు. ఈ కాళీబాబా ఎక్కడుంటాడు గోవింద్? స్టేషన్ ఏరియా మార్కెట్లో మేము. అక్కడే ఉంటాడు. అడ్రస్ పంపిస్తాను, అక్కడే ఉంటాడు. సార్, నేను నిజం చెప్పేస్తాను. అవును, నేను ఇంకా రష్మి ఆ రోజు కలిసి ఉన్నాం. దాన్ని రికార్డ్ చేసి
తను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. ఏంటి బ్లాక్మెయిల్? బ్లాక్మెయిల్ ఎవరికి చేస్తారంటే వాళ్ళు మేము అడిగేది లేదంటే అది రికార్డింగ్ చేస్తుందని నాకు ముందే తెలుసు. మీకు లాకర్ గురించి కూడా తెలుసు కదా? లేదే, నాకు ఏ లాకర్ గురించి తెలీదు. ఆ అమ్మాయి పారితోష్ మిశ్రాతో ఏమేం చేసిందో అది నాకు తెలుసు నిజంగా. ఇప్పుడు మీరే ఆలోచించండి, అన్నీ తెలిసాక కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అక్కడికి వెళ్తామా? బ్యాక్గ్రౌండ్ చెక్ అయిన తర్వాత కూడా మీరు ఆమె బెడ్పై వీడియోలు చేయడానికి ఎలా వదిలారు? ప్రద్యుమన్ గారు, మీరు గుట్టు చప్పుడు కాకుండా మీరు రష్మికి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. బదులుగా మీరు ఆ వీడియో రికార్డింగ్స్ అడగలేదా? నేను తనతో వీడియోని అడిగితే తను నాకు వ్యతిరేకంగా యూజ్ చేస్తుంది. ఆమె అలా గ్యారంటీ ఇచ్చిందా మీకు? అది అలాంటిదే. తను అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇచ్చాను. ఎందుకు వీడియో రికార్డ్ చేసిందో నాకు తెలుసు, కానీ అది ఏమీ చేయలేదు. చూడండా, నేను ఒకటి చెప్పేస్తాను. అవును, రష్మికి డబ్బులు ఇచ్చేది బ్లాక్మెయిల్కు ముందే స్టార్ట్ అయింది. మీకు తెలియదు కదా ఆమె వీడియోలు తీసి ఏం చేస్తుందో అని? రికార్డింగ్ చేసింది అని తెలీదు. అవునా? ఈ రికార్డింగ్ మూలకంగా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? లేదు. రికార్డ్ ఎందుకు చేశావు? ఎవరు చెప్పారు చెయ్యడానికి? నాకు ఇష్టం కాబట్టి. నీకేం కావాలి? నాకు ఏదైనా కావాలనిపిస్తే నాకు దక్కి తీరాలి దశరథ్జీ. చెప్పు, అదేంటి? ప్రద్యుమన్ను మరి ఈ అమ్మాయి చేరుకోనే ఇలా చేశారా? మాకు ఒక రోజు కూడా అవ్వలేదు. ప్రద్యుమన్నే రష్మిని మా విరుద్ధంగా చాలా ఇన్స్పైర్ చేస్తున్నాడని. ఇది నిజమే. ఆమె మీకు తలనొప్పిగా మారింది, రైట్? తను ఒక మూర్ఖుడు సార్. ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా వెళ్ళి డైమండ్ రింగ్ ఇచ్చాడు. తనని చూసిన వెంటనే తన గురించి తెలుసుకున్నాను. నేను ఆ రోజు తనని చూడ్డానికి వెళ్ళడానికి కారణం కూడా అదే, కానీ అది వేరేలా అయిపోయింది. మరి ఆమె కేవలం ఊరికే మీ వీడియో చేసుకునింది. ఎందుకు నా కొడుకు వెంట పడుతున్నావు? నీకు పెళ్లి చేసుకునే కోరిక కూడా లేదు. అయితే ఇంకేముంది సార్? నువ్వు ఇంతకు ముందే జైలుకు వెళ్ళిన విషయం రిషబ్కు తెలుసా తెలియదా? నువ్వే చెప్పేస్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా? మీరు అనుకుంటున్నారు కదా నేను మీ అబ్బాయిని వదిలేస్తానని. తెలివైన దానివి, త్వరగా అర్థం చేసుకున్నావు. సరిగ్గానే చెప్పారు. రిషబ్ నన్ను లవ్ చేస్తాడు, కానీ నేను రిషబ్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానంటే ఇక్కడ చాలా తప్పు ఉంది. నా కొడుకుని వదిలేయమని అడగడానికే వెళ్ళాను, కానీ అక్కడ అది మీరు ఆమె వల్ల పడ్డారు. ఆమె మిమ్మల్ని వీడియో తీసింది, ఆమె మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. దర్శత్జీ నేను చెప్పే వీడియో తీసింది అనుకుంటున్నాడు, కానీ నిజం అది కాదు. నా దగ్గర కూడా డబ్బు తీసుకుంది. ఇలా వీడియోస్ చేసి డబ్బులు తీసుకునేది ఇది నిజంగా తప్పు. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తూ ఉంటుంది, చాలానే ఇస్తూ ఉంటుంది. మా సంతోషం కోసం మాత్రమే తన దగ్గరికి వెళ్ళాం. అలాగే తను నా దగ్గర ప్రామిస్ చేసింది నా కొడుకుని వదిలేస్తానని. అదే విధంగా నా కొడుకుతో బ్రేకప్ చేసుకుంది. అక్కడ మీ ఇద్దరి వీడియోస్ అలాగే చేస్తుండేదా? అదెందుకు చేసింది, ఏం చేస్తుంది, ఇది మాకు చెప్పలేదు. లేదంటే అది తన బ్లాకప్ ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తనకి డబ్బు అంటే పిచ్చి. మంచి కార్, మంచి ఇల్లు, మంచి డ్రెస్సెస్, జ్యువెలరీ, తనకి లగ్జరీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఒకవేళ మేము డబ్బులు ఇవ్వడం కనుక ఆగిపోతే ఈ వీడియోతో డబ్బులు వస్తాయి అనుకుని ఉండేది. ఖచ్చితంగా ఇది కరెక్ట్గానే ఉంది. చూడండి, అది బ్యూటిఫుల్లే. అయితే ఇంకో స్పెషాలిటీ కూడా ఉండే, అది జనాల్ని తనతో అట్రాక్షన్ చేస్తూ ఉండే. షీ వాజ్ గుడ్ అట్ ఇట్. మీ ఇద్దరు వాంగ్మూలంలో ప్లాన్ ఏం లేదు కదా? మీకు అలా ఎందుకు అనిపిస్తుందంటే మీకు రష్మి మర్డర్ మేం చేశాము అని అనుమానము. అయితే మా ఇద్దరికి తని చంపాలని ఏ ఉద్దేశం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు నేను మీ దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అక్టోబర్ 7వ తేదీన నేను రష్మి ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు? రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తూ ఉంటాను. నువ్వు మనీష్ పటక్ని ఎందుకు మోసం చేశావు? అది ఊరికే. నీకు అసలు ఏం కావాలి? కారణం ఏంటి? మీకేం దొరికింది ఇక్కడికి వచ్చాక?
నేను సంతోషం కోసం వస్తున్నాను. నీకు ఏంటి ప్రయోజనం? నీకు మోసం చేయడమే ఫన్ కదా. ఎంతమందిని మోసం చేస్తావే? ఆ దేవుడి దగ్గరే లెక్కలు అడగాలేమో. ఇంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా పవర్ఫుల్ అయినందుకు మీకేం దొరుకుతుంది? పవర్ ఒక మత్తు లాంటిది. అది సరిపోదు, ఎక్కువ కావాలనిపిస్తుంది. దానికి తగ్గట్టు కష్టపడాలి. నేను కూడా నా గురించి నేను పవర్ఫుల్ అని అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు చెప్తున్నారు మజా కోసమే వస్తున్నానని. ఇక్కడికి రాకుండా అయితే ఉండలేరుగా. నువ్వు రికార్డ్ చేసిన వీడియోకి భయపడే ఇక్కడికి వస్తున్నాను అనుకుంటున్నావా? దీని గురించి అయితే నాకు తెలీదు. అయితే వస్తారు కదా. రష్మి, నువ్వు తెలివైన తానివి. అందువల్ల నీకు ఒక విషయం చెప్తాను, విను. నాలాంటి పవర్ఫుల్ అయిన వ్యక్తికి నువ్వు కేవలం ఒక దోమ కింద లెక్క. ఎప్పుడైనా కొట్టి పారేస్తాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. పవర్ఫుల్ వ్యక్తితో పెట్టుకోవద్దు. తర్వాత ఒక 8 గంటలకి నేను అక్కడి నుంచి బయలుదేరాను. ఆ రాత్రి రష్మి యొక్క మొత్తం మూమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. రాత్రి 8:30 వరకు ఆమె ఇంట్లోనే ఉంది. ఇంకా 9:05 ఆమె ఫోన్ లొకేషన్ ఉంది విఐపి ఎన్క్లేవ్. ఇంకా 9:15 ఆమె ఫోన్ విఐపి ఎన్క్లేవ్లో స్విచ్డ్ ఆఫ్ అయింది. అయితే తన్ని మా ఇంటికి పిలవడం లేదే? నేను కూడా పిలవలేదే. ఒకవేళ నా కొడుకు ఏమైనా... ఆ రాత్రి రష్మికి ఎవరూ ఫోన్ చేయలేదు. ఇంకా రష్మి కూడా ఎవరికీ చేయలేదు. కానీ ఆ రాత్రి రష్మి ఇంట్లోంచి బయలుదేరింది. ప్రద్యుమన్ గారు, మీరెప్పుడు చెప్తున్నారు రష్మిని ఆ రోజు రాత్రి కలిశానని. ఇలా జరగడానికి అవకాశం ఉందా? ప్రద్యుమన్ గారు, మీరు ఆ అబ్బాయిని కలిశారని ఇది మీరే చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. చూడండి రితీష్, రిషబ్ మన మీద కన్నేసి ఉంచాడు. వాడు మనల్ని చూసుంటాడు. ఇప్పుడు దీన్ని దాచిపెట్టడంలో ఏముంది? తనకి మీపైన కోపం. దానికే వాళ్ళు మీరక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రష్మిని తీసుకెళ్ళాడా? వాడు కావాలనే మా ఇంటి లొకేషన్కి వచ్చాడు. మమ్మల్ని చిక్కేసేకి ఉండొచ్చు సార్. సార్, రష్మి లాస్ట్ లొకేషన్ విఐపి ఎన్క్లోవ్లో చూపించి ప్రద్యుమన్ మరియు దశరథ్ని ఇద్దరిని ఇరికించాలని చేస్తున్నారు, లేదా స్టోరీ క్రియేట్ చేస్తున్నారా? ఇది కూడా పాసిబుల్. ఏంటంటే రిషబ్ రష్మి మీద ప్రతీకారం, ఇంకా తన తండ్రి మీద కోపం రెండు ఒకేసారి తీర్చుకున్నాడు. ఐ మీన్, ఒక దెబ్బకి 2 పిట్టలు. సార్, నాకేమనిపిస్తుందంటే రష్మి వాళ్ళ ఫ్యామిలీతోనే ఒకసారి మాట్లాడాలి. లక్నోలో ఇంత జరిగింది, వాళ్ళకి కొంచెం కూడా తెలియదు. అవును, నన్నే జనాలు కాళీబాబా అంటారు. ఇది రష్మి పాండే, మీ భక్తురాలా? అవును, చాలా గొప్ప భక్తురాలు. రష్మి జీవనశైలి, డబ్బు సంపాదించే వ్యసనం, అది ఎలాగైనా సరే మాకిప్పుడు అది తెలుస్తుంది. మీరైతే మాకేం చెప్పలేదు. ఇప్పుడు తెలిసిందేమంటే ఒక బాబా దగ్గర కూడా వెళ్తుందంట. ఆ బాబానే మాకు చెప్పాడు ఆమె బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని. చాలా డబ్బు, ఎక్కువ పవర్ ఆమె కోరుకుంది. కళ్యాణి, మీరు, వికాస్, మీరెప్పుడు ఇదే చెప్పండి. మీకేం తెలీదు ఆమె ఏం చేసేది, ఆమెకు ఏం కావాలని. రష్మి ఎప్పుడు ఏమీ సరిగా చెప్పదు. మీ ఇద్దరు ఏం అడగలేదు ఆమెను? ఆ డబ్బు, ఆ కార్, ఆమె ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని? రష్మి ఎక్కని ఏం అడిగినా చెప్పేది కాదు. నీ స్టోర్ బానే నడుస్తుంది కదా, అయితే దాని మీద చూసుకో. బండి ఎక్కడి నుంచైనా రాని, నీకెందుకు? అది ఏమంటే, మీకు డబ్బులు కావాలంటే నన్నే అడగండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మీకెందుకు? నేను పని చేస్తున్నాను. చిన్నాన్న ఏదైనా చెప్తే ఆయన ఇల్లు అని చూసుకోమని చెప్పండి. నేను చిన్నాయన ఏమని అడిగారా చెప్పు. నువ్వు చిన్నాన్న గురించి అడగడం ఆపు. నీకు స్టోర్ నేను ఇప్పించానా, చిన్నాన్న ఇప్పించారా? వస్తూ ఉండేది ఎప్పుడు, కానీ ఏమైనా అడిగితే ఏమి జవాబు ఇచ్చేది కాదు. మీరేం చెప్తున్నారో అవన్నీ కూడా మాకిప్పుడే అర్థమైంది. అవును, అది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందో దానిలో కొంచెము మార్పులు వచ్చాయి. మాకి చాలా భయం, మా మనస్సులో ఎన్నో ప్రశ్నలు. అయితే ప్రశ్నకు ఉత్తరం దొరకలేదంటే నేనేం చేయాలి? రష్మిక జైలుకి వెళ్ళిన తర్వాత నేను, అమ్మ ఇద్దరు కోర్టు చుట్టూ తిరిగి అక్కను జైలు నుంచి విడిపించాం. రష్మి జైలుకి వెళ్ళిన విషయం మీరు అది కూడా చెప్పలేదు ఎప్పుడు? నేను దాన్ని ఎందుకు దాచానంటే మా అందరికీ అది చాలా సిగ్గుగా ఉండే.
మాతో పాటు రష్మి ఉండేటప్పుడు వీళ్ళ నాన్న ఈ లోకంలో ఉండినప్పుడు అప్పుడు అన్నీ బాగుండే. అది సిటీకి వెళ్ళిన తర్వాత అన్నీ మారిపోయాయి. తనకు ఇంత ధోరణి ఎందుకు తెలియదు? డబ్బు మరియు పవర్తో ఏం చేయాలనుకుందో అది మాకు తెలియదు సార్. రష్మి పాండే ఏ బాబా హెల్ప్ తీసుకునిందో ఆ బాబాని పోలీస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యమనే ఒక విషయం ముందుకొచ్చింది. రష్మి సాధించాలా అనుకున్న అన్ని విషయం రష్మిలాగానే రహస్యమయ్యింది. రష్మి హత్య ఎలా అయింది అనేది కూడా ఒక రహస్యమే. మరి ఎవరు చేశారు ఆమె హత్య? రష్మికి ఆ పవర్స్ ఎందుకు అవసరం? జనాల్ని వశానికి తీసుకోవడానికి. ఎవరిని ఆమె వశం చేసుకోవాలనుకుంటుంది? ఆ పొలిటీషియన్ దశరథ్ లాలా, ప్రద్యుమన్ చౌదరినా, వీళ్ళిద్దరితో రష్మికి ఏం కావాల్సిండే? పొలిటికల్ పవర్. ఇదంతా మాకేం తెలీదు. ఓ కాళీబాబా, ఆ అమ్మాయి మర్డర్ అయింది, ఇంకా మాకు తెలిసింది ఆమె చేతబడి చేస్తుందని. ఇంకా మీరు ఇప్పుడు చెప్తున్నారు వశీకరణ నేర్చుకోవాలనుకుంటుందని. ఇంకా నేరు చెప్పొచ్చు కదా, వశీకరణ ఎందుకు నేర్చుకోవాలనుకుంటుంది? ఆమె ఏం కోరుకుంటుంది? ఎవరిని వశం చేసుకోవాలనుకుంటుంది? ఇదంతా నేనెందుకు అడుగుతాను? వశీకరణం ఎందుకని? అది వచ్చింది నేర్చుకోవడానికి, వేరేళ్ళని వశీకరణం ఎలా చేసేదని. ఎన్నో నెలలు ఈ విద్యని నేర్చుకోవాలని వచ్చింది, నేను నేర్పించా. అది నాతో చెప్పేది. నేనెలా ధ్యానం చెప్పించానో అది రోజు అలాగే చేస్తూ ఉన్నంట. మీరు ఏ రాగి నాణం గురించి మాట్లాడుతున్నారో ఆ రాగి నాణం రష్మి దగ్గర దొరికిందా? ఇదేనా నాణ్యం? అవును, ఇదే. తనకి నేనే ఇచ్చాను. ఇది నేర్పించేకి నేను గురుదక్షిణ తీసుకున్నాను. ఎంత డబ్బులు తీసుకున్నారు? 3 లక్షలు. మరి మనుషుల్ని తన వశం చేసుకోవడానికి, ఇంకా వశీకరణ నేర్చుకోవడానికి రష్మి మీకు 3 లక్షలు ఇచ్చింది. దీని అబద్ధం అనొద్దండ. మీకది అబద్ధం ఉండొచ్చు, అయితే శక్తులుంటాయి. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, రష్మి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మీరు ముగింపుకే రాలేదు. మీకలా అనిపించడం లేదా ఎవరో మనిషి మిమ్మల్ని చుట్టేస్తుందని, వాళ్ళ శక్తులతో చుట్టేస్తుందని? ఓ బాబా, చాలు. ఇంకా ఈ కప్ప ఇంకా ఈ శక్తుల కోసం? మీరు తప్పు చెప్తున్నారు బాబా. నేను ఎంత అడుగుతున్నానో కేవలం అంతే జవాబు చెప్పు. ఇది నాది కాదు, ఇది చైనీస్ది. చైనీస్ బాబా? చైనీస్ బాబా కాదు, చైనీస్ మాలు. మరి కప్ప తన దగ్గరికి ఎలా వచ్చింది? మాకేం తెలుసు? అది నన్ని మాత్రమే అడిగింటుందా ఏంటి? వేరే బాబాల్ని అడిగింటొచ్చు. తను ఎలాగైనా వశీకరణం నేర్చుకోవాల్సిండే. మరి నేర్చుకోవడం ఎవరి కోసం? నాకు తెలీదు సార్. నేను తనకి వశీకరణం విద్య నేర్పించాను. అది ఈ ప్రయోగం ఎవరికి చెయ్యాలో, ఈ వశీకరణం ఎవరిపై చెయ్యాలో, ఇదంతా ఎవరి కోసం, నాకిదంతా ఎలా తెలుసు? సుప్రియ, నువ్వు రష్మికి క్లోజ్ ఫ్రెండ్వి, ఇంకెప్పుడు తనతోనే ఉండేదానివి. ఇంకా నువ్వు ఇప్పుడు దయచేసి ఇలా చెప్పదు నాకేం తెలియదని. రష్మిని ఎవరు చంపారో వాళ్ళతో ఏం మాట్లాడింది రష్మి అని. 3 years వెనుక పరితోష్ మిశ్రా, రష్మి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రిషబ్ చౌదరి, లేదా రిషబ్ చౌదరి నాన్న ప్రద్యుమన్ చౌదరి, లేదా దశరథ్ లాల్, లేదా రష్మి ఆఫీస్ కొలీగ్ పాయల్ త్యాగి ఎవరు మర్డర్ చేశారు? ఎవరు? వీళ్ళలో ఎవరు సుప్రియ? ఎవరు చంపారు రష్మిని? ఇంకా తర్వాత శవాన్ని తీసుకెళ్లి సంపత్ నగర్ లో విసిరేశారు. మాకు తెలీదు సార్. రష్మి మాకెప్పుడూ చెప్పలేదు అది ఎవరితో వెళ్తుందని. రిషబ్ కాకుండా ఇంకెవరున్నారో వాళ్ళ వల్ల కూడా ఉండొచ్చు కదా. చూడు సుప్రియ, నువ్వు మొదటి రోజు నుంచి ఏదో హైడ్ చేస్తున్నావు. నువ్వు ముందు కూడా రిషబ్ గురించి చెప్పలేదు. ఏ భయం నీకు? చెప్పు. రిషబ్ ఒకవేళ వాళ్ళ నాన్న నిరికించడానికి ఇలా చేస్తుండొచ్చా? ఎందుకంటే రష్మి ఫోన్ లో లాస్ట్ లొకేషన్ విఐపి ఎన్క్లేవ్. అక్కడే రిషబ్ వాళ్ళిల్లు. సార్, రిషబ్ రష్మి మర్డర్ చేయలేడు, ఇంత నాకు తెలుసు. సార్, వాడిని చాలా ప్రేమించాడు. అవును, తను రష్మి నుంచి దుఃఖంగా ఉండే, తను చీట్ చేసిందని. సార్, తను ఈ విషయానికి కూడా దుఃఖంగా ఉండే, ఎందుకంటే సార్ రిషబ్ రష్మి మర్డర్ చేయలేడు. మరైతే ఎవరు చంపారు రష్మిని? సార్, రష్మి అమ్మ చిన్ననాతో మాట్లాడాను సార్. వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు. అందరిది ఒకే రాగం. వాళ్ళకి రష్మి గురించి ఏం తెలియదు. సుప్రియ, రష్మి వాళ్ళ కుటుంబం గురించి చర్చించేదా నీతో? అవును సార్, అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. తను అమ్మ మరియు తమ్ముడిని కలవడానికి బాలాపూర్ వెళ్తూ ఉంటుంది. మరి మీ చాచా గురించి? లేదు, చాచా గురించి నాకేం తెలీదు. సార్, పాయల్ త్యాగి, రిషబ్ చౌదరి, పరితోష్ మిశ్రా, దశరథ్, ఈ నలుగురితో ఎవరి ఫోన్ అయినా సరే రష్మి ఇంటి దగ్గర మరి సంపత్ నగర్ది చూపించడం లేదు. ప్రద్యుమన్ చౌదరి ఫోన్ లొకేషన్ రష్మి ఇంటి దగ్గర చూపిస్తోంది. అయితే తనే చెప్పింది తను రష్మి ఇంట్లో ఉండంట. ప్రద్యుమన్ చెప్పలేదు కదా రష్మిని, మనల్ని తిప్పలేదు కదా. కెమెరా రికార్డర్ ఇంట్లో లేదు. దీని వెనక ప్రద్యుమన్ చౌదరి ఉన్నాడు.
ముందు వాడు రష్మిని కొట్టేసి సంపత్ నెహర్లో విసిరేశాడు. వేరే వాళ్లతో ఫోన్ వెనక్కి పంపించలేదు కదా. ప్రద్యుమన్ చౌదరి పర్సనల్ గార్డ్ ఉన్నాడు, అఫ్జల్ షేక్. తన్ని అడగదామా? చంపేది ఎవరంటే ఎవరికైతే తెలుసో రష్మి బెడ్రూమ్లో కెమెరా పెట్టుంది అని. ఇంకా వాళ్ళకి ఇది కూడా తెలుసు, రష్మి బ్లాక్మెయిల్ చేయడానికి రికార్డింగ్ చేస్తుందని. ఖచ్చితమైన విషయం ఏంటంటే రష్మి మర్డర్ ఆ ఇంట్లోనే జరిగింది. అందుకని అది కెమెరా రికార్డు తీసేశాడు, ఎందుకంటే మర్డర్ ఘటన రికార్డ్ అయి ఉంటుంది. రష్మి మొదటి ప్రేమికుడు పరితోష్ మిశ్రా ఆమెకు ఇల్లు కొనిచ్చాడు. తనకు తెలుసు బెడ్రూమ్లో కెమెరా ఉందని. అక్కడ నేను కెమెరా సెట్ చేశాను. ప్రద్యుమన్ చౌదరి మరి దశరథ్ లాల్కు తెలుసు రష్మి రూమ్లో కెమెరాస్ ఉన్నాయని. వాళ్ళకి ఇది కూడా తెలుసు రికార్డింగ్స్ రష్మితో ఉందని. మరి రష్మి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రిషబ్, అతనికి కూడా తెలుసు రష్మి వాళ్ళ నాన్నతో ఏం చేసిందని. దీంతో ఏం తెలుస్తుందంటే ఒకవేళ వీళ్ళలోంచి ఎవరైనా చేస్తే అప్పుడు డివిఆర్తో పాటుగా కెమెరాస్ కూడా తీసుకెళ్తాడు. వాళ్ళు మనకు వచ్చినటువంటి సాక్ష్యాలు, డివైస్ లేదా లాకర్ వదిలిపెట్టారు, దాంట్లో పెన్ డ్రైవ్ లాంటివి దొరికాయి మనకి. ఎందుకంటే మొత్తం తెలుసు వాళ్ళకి రష్మి రికార్డింగ్ చేస్తుందని. ఇంకా ఈ రికార్డింగ్స్ వల్లే ఆమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తోంది. సార్ అది రష్మి ఆఫీస్ కొలీగ్ పాయల్ త్యాగి. పాయల్కి రష్మి అంటే ఇష్టం లేదు. అయితే రష్మి పాయల్ని లోపల ఎందుకు పిలుస్తుంది? సార్ రష్మిని చంపితే సుప్రియకి ఏం దొరుకుతుంది? సరిగ్గా చెప్పావు. మరి రష్మి చావడం వల్ల ఎవరికి లాభం? ఖచ్చితంగా ఎవరో రష్మి కుటుంబ సభ్యులే. ఇంకా ఇప్పటిదాకా మనం దూరంగా వెతుకుతున్నాం. కేసు నడుస్తున్న టీంకి ఎలా ఏమీ దొరకలేదో ఇప్పుడు వారికి ముఖ్యమైన సాక్ష్యం దొరికింది. మరియు ఈ విషయం నుంచి రష్మి పాండే హత్య కేసుది పరదా తెరుచుకునింది. గోవింద్, అక్కడి నుంచి ఏమైనా ఉత్తరం ఉందా? సార్ డైరెక్ట్ అడగలేదు, కానీ రష్మి తమ్ముడు వికాస్, అతనికి ఒక కిరాణా స్టోర్ ఉంది. అతని పార్ట్నర్ సోను కశ్యప్, వాడితో మాట్లాడాను. సోను ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. వికాస్ మాకు చెప్పనిది. ఏం ఇన్ఫర్మేషన్? బలరాం పాండే, వికాస్ రష్మి వాళ్ళ చిన్నాన్న. వాడు ఉండొచ్చు సార్. ఇప్పుడు ఎందుకు సార్ మమ్మల్ని ఇక్కడికి పిలిచారు? కూర్చో బలరాం, కూర్చో. నాకు ముందు మీరు సమాధానం చెప్పాలి. హఠాత్తుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచేస్తే? బోలారం, వికాస్తో చెప్పావు రష్మి యొక్క డబ్బులు ఇంకా ఆమె లక్నోలోని ఇంటిని బాగా సోదా చేసి బాగా సెటిల్ చేసేయని. చాలా ఆరాంగా వికాస్తో నీ మాట వినేలా చేసుకున్నావు. అవును చెప్పాను, అందులో ఏం తప్పు? వాడు చిన్నపిల్లాడు సార్, వాడికి తెలీదు, అందుకే నేను చెప్పాను. చెప్పావా లేదా చెప్పాల్సి వచ్చిందా? వికాస్ మీ చాచా ఇదంతా చెప్పినప్పుడు నువ్వెందుకు ఇక్కడ వచ్చి చెప్పలేదు? మేడం, నేను అనుకోవట్లేదు చిన్న తప్పు చేస్తారని. మీ ఫ్రెండ్ సోను కశ్యప్ మాకు ముందే చెప్పాడు నువ్వు ఇన్నోసెంట్ అని. మీ చాచా అంతా తీసుకొనిస్తారు, రష్మి ఉండగా ఇది అయ్యలే. అందుకే వాళ్ళు రష్మిని చంపాలని. లేదు లేదు, చిన్న అలా చేయడు. నువ్వు అలా చేసింటే వికాస్ ఇదంతా నీకు తెలుసు. నీ సిస్టర్ని చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావా? నీకిదంతా తెలుసు కదా. ఏంటి మీకు రష్మి పని నచ్చలేదు, అందువల్ల మీరు ఈ పని చేయడానికి పంపించారు? అది మీ అబ్బాయి దివేష్ తిన్న చెంపదెబ్బకు ప్రతీకారం తీర్చుకోలేక చంపించేశారు రష్మిని. దివేష్ని కొట్టారా? కొట్టిందట కదా. వికాస్ చెప్పాడు రష్మి దీపేష్ను కొట్టిందని. మీకు కూడా కోపం ఉంది కదా, దీపేష్ కూడా. నా గురించి ఏమైనా చెప్పని, వేరే విషయం చిన్నానా. మీరెందుకు మా ఇంటి విషయాల్లో దూరుతున్నారు? రష్మి, మీ చాచాతో ఇలా మాట్లాడొద్దు. అన్నిటికీ కారణం నువ్వే లక్ష్మి. మా అన్నయ్య మాత్రం ఉండుంటే తను ఈ విధంగా మాట్లాడి ఉంటుందా? ఇదంతా చేసే వల్ల మేం మాటలు వినాలి తెలుసా? ఏంటి ఎలాంటి మాటలు వింటున్నావు దీపేష్? చూడు లక్ష్మి, ఈ ఊరు దాటి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు లక్నోకి వెళ్ళి పని చేయాల్సిన అవసరమే లేదు. తన బట్టలు చూడు, రోడ్డు మీద తిరిగే దాంట్లో. అయితే మీ కళ్ళు మీరు మూసుకోండి చిన్నానా. నేను ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో మీకెందుకు దాని గురించి? ఇలా బట్టలు వేసుకుంటావు? ఊరోళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు తెలుసా మీకు? చెప్పు నాకు. ఎవరైనా మన గురించి ఇలా మాట్లాడినప్పుడు చెంప చళ్ళు అనిపించాలి దీపేష్, ఊరికి వింటూ ఉండడం కాదు. ఇప్పుడు మీరు చిన్నాన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏం చేయాలో అది నేను చూసుకుంటాను. ఈ కళ్ళు ఇంకెవరికైనా చూపి దీపేష్, నాకు కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ మీరు? 3 ఏళ్ల క్రితం జరిగిన విషయానికి మేమిద్దరం కలిసి పగ తీర్చుకున్నామంటున్నారా? నీ నోట్లోంచి వినాలనుకుంటాం మొత్తం. నీ ఫోన్ ఊర్లో వదిలేసి లక్నో వెళ్ళావు కదా 7th అక్టోబర్. ఒక్కడివే వెళ్ళావా లేక ఇంకెవరితో పడేలేవా? అరే సార్, నాకు రష్మి పైన కోపం ఉండే, మరి నేనెందుకు అక్కడికి వెళ్ళాలి? అది 3 ఏండ్ల తర్వాత ఒక స్లాబ్ కోసం. తను దీపేష్ని కొట్టినందుకు నేను మాత్రం కాదు, కళ్యాణి అలాగే వికాస్ అందరూ కూడా బాధలోనే ఉన్నాం. ముఖ్యంగా దాని డ్రెస్సింగ్ సెన్స్, దాన్ని చూడగానే కోపం వచ్చేసింది. అందువల్ల అందరూ కలిసి చంపేశారు రష్మిని. మీరు, మీ అబ్బాయి దివేష్, రష్మి తల్లి కళ్యాణి, ఇంకా తమ్ముడు వికాస్. అరే సార్, మీరేం చెప్తున్నారు? లక్నోలో రష్మి అక్క ఎక్కడుంది నాకు తెలీదు. తనన్న వికాస్కి తనమ్మ ఎవరికీ తెలీదు. మేమెలా దాన్ని చంపుతాం? నిజమైన క్రిమినల్ని పట్టుకోలేక మీరు మాతో కథలు చెప్తున్నారు. మమ్మల్ని అందులో ఇరికించాలని చూస్తున్నారు. ఎవరు చెప్పింది? మేమే మర్డర్ చేసిందని?
పోలీస్కి దొరికిన ఒక చిన్న ఆధారం నుంచి రష్మి పాండే అన్ని రిలేటివ్స్తో మాట్లాడిన తర్వాత అర్థమైంది రష్మి హత్యలో ఆమె బాబాయ్ బోలారాం పాండే మరియు అతని కొడుకు దీపేష్ పాండే ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. అయితే అతనికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యాలు దొరకలేదు. అయితే రష్మి కేసుల్లో పోలీస్ వాళ్ళు రష్మి ఊరు బాలాపూర్ వెళ్ళిన తర్వాత ఒక సాక్ష్యం దొరికింది. నేరస్తుడిని ఎవరో బయట పెట్టారు మరియు ఇది ఈ కేసుని నడిపిస్తున్న వాళ్ళకి చాలా షాకింగ్గా ఉన్నింది. సార్, కాల్ రికార్డింగ్స్ మరియు లొకేషన్ నుంచి వీళ్ళపైన వేయలేము. అందరూ వాళ్ళ ఫోన్లు ఊర్లోనే వదిలిపెట్టి ఏంటి లక్నో వచ్చి చేసిండొచ్చు కదా. సార్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంపత్ నగర్ సైడ్ వెళ్ళే అన్ని రోడ్లలో సీసీటీవీ స్కానింగ్ చేస్తున్నారు. రష్మి బాడీని చెరువు దగ్గర పడేయాలంటే ఏదైనా వెహికల్ ఉపయోగించి ఉండాలి. అది ఫుటేజ్లో దొరకొచ్చు కదా. మాదేవ్ గారు, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్తో ఇన్ఫర్మేషన్ గురించి ఎదురు చూస్తున్నాం. ఇబ్రాహీం, బోలారాం, తన కొడుకు దీపేష్, రష్మి తమ్ముడు వికాస్, వీళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు కూడా లేవు. అయితే వీడు మాత్రం ఈ కేసుకి బోలారాం సంబంధించినవాడు. వీడెవడు? వాడి పేరు సోను కశ్యప్. వికాస్ కిరాణా షాప్లో పార్ట్నర్ వాడు. వాడిని ఒకసారి అటాక్ చేయి, ఏమైనా దొరకొచ్చు. చూసాను ఫోటోజ్ని. అక్టోబర్ 7th రోడ్లో వెళ్ళేది నేను సీసీటీవీలో చూశాను. ఒక ట్యాక్సీలో ఒక్కడే వెళ్తున్నాడు. అయితే ఇది సంపత్ నెహర్ రోడ్ కాదు, ఇది లక్నో రోడ్. ఇతనైతే సోనుయే. వాడే చెప్పింది బోలారామే చేశాడని. లేదు సార్, నేను క్రాస్ చెక్ చేశాను. 7th అక్టోబర్కు సోను ఫోన్ లొకేషన్ తన ఊరు బాలాపూర్దే. ఏం ఆడుతున్నావు సోను? లక్నోలో 7th అక్టోబర్ కనిపించావు నువ్వు. ఇదంతా చేసింది బోలారాం పాండే మరియు వాడి కొడుకుని చెప్తున్నావు. పోలీస్ దెబ్బ పడిందనుకో, తట్టుకొని కూడా లేవు నువ్వు. నీ మొహం చెబుతుంది ఒక్క దెబ్బ ఎక్కువ నీకని. అరే ఆపు, ఇప్పుడు కాదు, కొంతసేపు వెయిట్ చేద్దాం. అక్కడ ఎవరు ఉన్నారు. వికాస్, నువ్విక్కడా? అక్క, అది ఒక చిన్న పని. ఎలాంటి పని? కొంత డబ్బు కావాలి. ఇతనెందుకు పిలుచుకొచ్చావు? అక్క, వాడితోనే వచ్చాను, వాడి కార్లో. ఒక మాట అడుగుతా, ఈరోజు మధ్యాహ్నం బాలక్పూర్ వచ్చినప్పుడు అమ్మాయితో ఏం చెప్పలేదే డబ్బులు కావాలని? అక్క, అది నాకు కావాలి, షాప్ కోసం. నీ చేతిలో స్టోర్ని చూసుకోవడం కుదరదంటే ఇంట్లో కూర్చోవచ్చు కదా గాడిదా. తొందర అయితే తక్కువే అవుతుందిరా. విను, 5,000 అయితే ఇవ్వలేను. ఇదిగో 2,000 తీసుకో, ఇదే ఎక్కువ. నీకేం కావాలో అది చేస్తావు. ఎవరికి చెప్పకుండా ఇల్లు అమ్ముతావు, డబ్బంతా నువ్వే దుబ్బేస్తావు. కానీ 5,000 కావాలంటే 2,000 ఇస్తావా? డబ్బులు పెట్టుకోవాలంటే పెట్టుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. నీ స్తోమత ఇంత కూడా కాదు, అయినా ఇస్తున్నా కదా. బోలారాం కూడా భాగమే నీ వ్యవహారంలో ఉన్నాడా లేదా? లేదు, వికాస్ తన చెల్లిని చంపాలనుకున్నాడు. రష్మి పాండే చిన్న తమ్ముడు వికాస్ పాండే పేరు ఈ హత్యకాండలో బయటకొచ్చింది. అయితే ఇంకా ఆశ్చర్యమైన పేరులో ముందుకొచ్చింది. అవును, మాకు బాగా తెలుసు వికాసే రష్మిని చంపాడని. వాడు మాకి అన్నీ ఆ రోజే చెప్పేశాడు. రష్మి హత్య చేసిన తర్వాత తన డెడ్ బాడీని నీళ్ళలో వేసి వచ్చేశాము. నువ్వు సరిగా చేశావు బాబు, దానికే లాయకు. మా కొడుకు ఎవరిని హత్య చేశాడో ఇది ఆ రష్మి కానే కాదు. తన్ని నేనే కన్నాను, తన్ని నేనే చూసుకున్నాను. చాలా సహించుకున్నాం, తన దగ్గర చాలా విన్నాం. నీ ప్రకారం ఆమె తప్పు.
అయినా సరే ఆమెను హత్య చేయడం మంచిదేనా? మీరైతే ఈజీగా చెప్పేస్తారు సార్, కానీ ఆమె చేసింది, ఆమె ప్రవర్తన క్షమించడం మాకు కుదరలేదు. చిన్నన్న మరియు నాకు ఊరి వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది. మీ అక్క ఇలా ఉంది, అది చేసింది. అయితే ఏంటి, మీకెప్పుడైనా నష్టం చేసింది తను? చేసింది. ఆమె మమ్మల్ని పట్టించుకోలేదు, కానీ తనకు కావలసినప్పుడు మేం గుర్తు వచ్చేవాళ్ళం. మరియు ఎప్పుడు ఇంటికి వచ్చినా అందరితో చెడు వ్యవహారం చేస్తుండేది. నేను, చిన్నాన్న, దీపేష్ అందరినీ చాలా తిట్టేది. తనే చెడ్డ పనులు చేసి, కానీ మమ్మల్ని వేదవ, తెలివి తక్కువ వాళ్ళని పిలిచేది. చెప్తూ ఉండేది మేమేం పని చేయలేమని. నోటికొచ్చిందంతా వాగేది. ఆమె తన పరిమితులను దాటింది. ఆమె చేసిన దానికి మేము శిక్ష విధించాం. నువ్వెవరో వేరే వాళ్ళని శిక్షించడానికి? నువ్వు కేవలం ఒక హంతకుడివి. రష్మిని చంపావు. ఇంకా నీతో పాటు నీ పార్ట్నర్ సోను, ఇంకా మీ అమ్మ కూడా హంతకులే. మేము అందుకులమే. రష్మి ప్రవర్తన వల్ల మాటలు పడాల్సి వచ్చింది. కొంతలో కొంతైనా ఆమె ఇకపై మమ్మల్ని పాలించదు. మరియు మాకు స్వేచ్ఛ కావాలనుకున్నాం, ఇప్పుడు దొరికింది. రష్మి పాండే తమ్ముడు వికాస్ పాండే, అతని పార్ట్నర్ సోను కశ్యప్ మరియు రష్మి తల్లి కళ్యాణి పాండేని ఈ హత్య కోసం విచారణకి తీసుకున్నారు.